హాయ్ హలో అందరికీ నమస్కారం. వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను ఆదిత్య. ముంబై హీరోయిన్ 'జైత్వానికి' సంబంధించినటువంటి కేసులో రోజుకొక కొత్త మలుపైతే మనకిక్కడ కనిపిస్తూ ఉంది. సో, 'జైత్వాని వర్సెస్ వైఎస్ఆర్‌సీపీ' అన్నట్టుగా ఈ కేసైతే ఆ వేలో కనిపిస్తూ ఉంది. మరి ఈ 'జైత్వానికి' సంబంధించిన కేసులో దాదాపుగా 16 మంది నిందితులున్నట్టుగా ఒక వార్త అయితే వినిపించింది. మరి ఈ అంశం గురించి మాట్లాడడానికి ప్రస్తుతానికి మనతో లైవ్‌లో ఉన్నారు ప్రముఖ పొలిటికల్ అనలిస్ట్ 'ఎంకే రావు' గారు. సో, సార్‌ని అడిగి మరిన్ని విషయాలు తెలుసుకుందాం. సార్ నమస్కారం సార్. నమస్తే. సార్ ముంబై హీరోయిన్ 'కాదంబరి జైత్వానికి' సంబంధించిన అంశం మనం చూస్తూనే ఉన్నాం. సో, ఈమెని దాదాపుగా వైఎస్ఆర్‌సీపీకి అధికారంలో ఉన్నప్పుడు దాదాపుగా 40 రోజులు బంధించి ఆ పార్టీ నాయకులు అలాగే కొంతమంది ఐపీఎస్‌లు ఇందులో ఇన్వాల్వ్ అయ్యి ఆ అమ్మాయిని చాలా చిత్రహింసలకు గురి చేసినట్టు ఒక వార్త అయితే కాస్త ఆలస్యంగా వెలుగులోకొచ్చింది. సో, ఇప్పుడు దాదాపుగా అమ్మాయి ఇచ్చినటువంటి స్టేట్‌మెంట్‌లు అవన్నీ చూసుకుంటే 16 మంది నిందితులుగా గుర్తించినట్టు ఒక వార్త అయితే వినిపిస్తుంది. మరి ఈ అంశాన్ని ఏ విధంగా చూడొచ్చు సార్? జత్వానికి సంబంధించినటువంటి వివాదం గత కొద్ది రోజులుగా మలుపులు తిరుగుతూ ఆమె విజయవాడ రావడం, ఫిర్యాదు చేయడం ఇవన్నీ మళ్ళా మనం చెప్పుకోనవసరం లేదు. అయితే ఈ కేసులో నిమగ్నం అయ్యారు లేదా ఈ కేసులో ప్రభావితం చేయడానికి ఆమె, ఆమె తల్లిదండ్రుల్ని ఇబ్బంది పెట్టడానికి కారకులైనటువంటి ఉన్నత పోలీసు అధికారుల గురించి ఇవాళ ఆంధ్రప్రదేశ్‌లో చర్చ జరుగుతా ఉంది. అయితే ఈ కేసుకు సంబంధించి ఇంకా ఎలాంటి ఎఫ్ఐఆర్ పలానా వాళ్ళు చేశారు, పలానా వాళ్ళు అనేటువంటిది ఇంకా దాఖలు కాలేదు. అందువలన ఆ కేసు దాఖలయ్యేంత వరకు అనేహ అనేక ఊహాగానాలు తిరుగుతున్నాయి. అందువలన నిజంగా ఈ ఐపీఎస్ అధికారులు వీళ్ళు ముంబై వెళ్ళినట్లు గాని, లేదా వీళ్ళు అక్కడ బస చేసినట్లు గాని ఆధారాలు ఉన్నాయా అనేటువంటిది ఇప్పటికి ఊహాగానాలు. కొంతమంది చెప్తున్నారు వెళ్లారు, పలానా రోజు వెళ్లారు, పలానా హోటల్‌లో బస చేశారు అని చెప్తున్నారు గానీ, అవి గనక నిర్ధారణగా స్పష్టమైతే అటువంటి వాళ్ళందరూ కూడా కొంత మేరకు వెళ్ళొచ్చు. ఇంకొక వెర్షన్ ఏమిటంటే విమానాల్లో కాదు, కార్‌లలో వెళ్లారు అనేటువంటిది ఇంకొక వెర్షన్ కూడా వినిపించింది. అందువలన కారులో వెళ్ళినా లేదా విమానంలో వెళ్ళినా కానీ దానికి తగినటువంటి ఆధారాలు లేకుండా ఉన్నతాధికారులను బుక్ చేయడం అనేటువంటిది అంత తేలిగ్గా జరగదు. అయితే ఇక్కడ ఒకటి మాత్రం వాస్తవం. ఆ అమ్మాయిని ఇబ్బంది పెట్టారు, బలవంత పెట్టారు. కొన్ని తెల్ల కాగితాల మీద సంతకాలు చేయించుకొని, వాటిని తమకు అవసరమైన విధంగా వాటి మీద రాసుకున్నారు అనేటువంటిది అందరూ నమ్ముతున్నటువంటి అంశం. అందువల్ల ఇది కేసు దాఖలయ్యి, దానికి సంబంధించినటువంటి దర్యాప్తు మొదలైన తర్వాత మాత్రమే మనకి అసలు ఏం జరిగిందనేటువంటిది వివరాలు వస్తాయి. ఇప్పటి వరకు ఆమె, అదే విధంగా ఆమె తరఫు లాయర్‌గా ఉన్నటువంటి వాళ్ళు చెప్పినటువంటి అంశాలు మాత్రమే ఇప్పుడు చర్చలో ఉన్నాయనేది మనం గమనించాలి. 'జైత్వానికి' సంబంధించినటువంటి అంశం ఏదైతే ఒకటి నడుస్తుందో, ఇలాంటి టైంలో ఇప్పుడు ఐపీఎస్‌లు ఏదైతే ఇన్వాల్వ్‌మెంట్ ఇదంతా జరిగిందో, ఒకవేళ వాళ్ళు గనక ఈ అమ్మాయిని ఇబ్బంది పెట్టినట్టు కన్ఫర్మ్ అయితే అంటే ఆ అంశాలన్నీ బయటకొచ్చి ప్రూఫ్స్‌తో సహా బయటకొస్తే, వాళ్ళ మీద ఎలాంటి చర్యలు తీసుకోవచ్చు సార్? డెఫినిట్‌గా వాళ్ళ ప్రమేయం ఎంత మేరకున్నది, ఏమిటి అనేటువంటి దాన్ని బట్టి శాఖాపరమైనటువంటి దర్యాప్తు చేస్తారు. అలాంటి శాఖాపరమైనటువంటి దర్యాప్తులో అధికారాన్ని దుర్వినియోగం చేసినట్లు రుజువైనా, అదే విధంగా ఆమెను వేధించి బలవంతంగా సంతకాలు తీసుకున్నట్టు రుజువైనా గానీ, డెఫినిట్‌గా వాళ్ళని ఉద్యోగాల నుంచి ఈ బర్తరఫ్ చేసేటువంటి అవకాశాలు డెఫినిట్‌గా ఉంటాయి. అయితే అవన్నీ కూడా ఆహ్, ఏ మేరకు నిజానికి ఆధారాలు అంటే ఇప్పుడున్నటువంటి పోలీసు అధికారులే తమ తోటి పోలీసు అధికారుల మీద ఆ ఆధారాలన్నింటినీ సమ సేకరించాల్సుంటుంది. అందువలన అటువంటి దానికి గనుక పాల్పడేట్లయితే వచ్చే పర్యవసానాల గురించి కూడా పోలీసు అధికారులు సహజంగానే ఆలోచిస్తారు. అందువలన చిత్తశుద్ధితోటి దాన్ని చేస్తారా? లేదా? అనేటువంటిది ఒకటైతే, ఇప్పటి వరకు ఈ కేసు అనేటువంటిది ఒక ప్రచార అస్త్రంగానే లేదా ప్రచారానికి సంబంధించి మాత్రమే ఉన్నది. ఈ కేసులో ఇంకొక ముఖ్యమైనటువంటి ట్విస్ట్ ఏమిటంటే, ఒకవేళ అందరూ చెప్తున్నట్టుగా ఈ ఉన్నతాధికారుల ప్రమేయం గనక రుజువయ్యేట్లయితే, ఎవరి కోసం చేశారు అని చెప్తున్నారో, ఆ నవీన్ జిందాల్ అనేటువంటి పారిశ్రామిక లేదా వాణిజ్యవేత్త మేడకు కూడా చుట్టుకుంటుంది. ఎందుకంటే, ఆమె
నవీన్ జిందాల్ మీద ఫిర్యాదు చేసింది మహారాష్ట్రలో ముంబై పోలీసులకి. వాళ్ళు ఈమె సకాలంలో హాజరయ్యి వివరణ ఇవ్వలేదనేటువంటి పేరుతోటి దాన్ని క్లోజ్ చేశారు. అందువలన మహారాష్ట్ర పోలీసులు, ఆంధ్రప్రదేశ్ పోలీసులు కుమ్మక్కయి ఆ ప్రముఖుడి మీద కేసు లేకుండా చేశారనేటువంటిది అందరూ నమ్ముతున్నటువంటి అంశం, బయటికి కనిపిస్తున్నటువంటిది కూడా. అందువలన ఒకవేళ ఈ పోలీసులు, ఆంధ్ర పోలీసులు కనుక దొరికిపోయేట్లయితే అధికారాలతోటి, ఆ నవీన్ జిందాల్ కూడా దొరికిపోతాడు. ఎందుకు ఆ నవీన్ జిందాలే కాదు, ఆ నవీన్ జిందాల్ కి సహకరించి ఈమె పెట్టినటువంటి కేసును క్లోజ్ చేసినటువంటి ముంబై పోలీసు అధికారులు కూడా శిక్షని లేదా కేసుల్ని ఎదుర్కోవాల్సి వస్తుంది. అందుకని ఇది అటువంటి ప్రముఖ వ్యక్తికి సంబంధించినటువంటి ఈ కేసుని ఇంతవరకే పరిమితం చేస్తారా, ఆంధ్ర పోలీసుల వరకే పరిమితం చేస్తారా? ఒకవేళ చేసేట్లయితే దాని పర్యవసానాలు ఏమిటి? ఎందుకు అంటే అటువంటి పర్యవసానాలని మహారాష్ట్రలో కూడా ఎన్నికలు జరగబోతుంది. ఆ ఎన్నికలు జరిగేటువంటి క్రమంలో అక్కడ ఉన్నటువంటి ప్రతిపక్షాలు ఈ అంశాన్ని అంత తేలిగ్గా వదిలిపెట్టవు. అందుకని ఏం జరుగుతుంది ఏమిటనేటువంటిది ఇప్పుడు ఒక ఆసక్తికరమైనటువంటి అంశంగా కూడా మారింది. ఇది ఇప్పుడున్నటువంటి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి, అదేవిధంగా ఇప్పుడు మహారాష్ట్రలో ఉన్నటువంటి బీజేపీ, శివసేన ప్రభుత్వానికి, ఈ 2 రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్డీఏలో, అంటే పార్టీల నాయకులు ఎన్డీఏలో ఉన్నారు కనుక కేంద్రంలో ఉన్నటువంటి పెద్దలకు కూడా ఇది సవాలుగానే మారుతుంది. దీనిలో ఎంత చిత్తశుద్ధితోటి వ్యవహరిస్తారనేటువంటిది మనం చూడాల్సి. అండ్ ఇందులో ప్రధానంగా నిన్నటి నుంచి అయితే ఇంటెలిజెన్స్ డిపార్ట్మెంట్‌కి సంబంధించినటువంటి ఆంజనేయులు పేరు కూడా వినిపిస్తుంది. సో, ఆయన చేయమంటేనే మా పై అధికారిగా ఆయన చేయమంటేనే మేము చేశామంటూ కొంతమంది అధికారులైతే మాట్లాడుతున్నారు. మరి వీళ్ళని కేవలం రాజకీయ నాయకుల ప్రలోభాలకు లొంగే వీళ్ళు ఇంతవరకు తీసుకొచ్చారంటారా? ఇప్పుడు ఏ ఏ అధికారి అయినా, ఏ ప్రజాప్రతినిధి అయినా గాని మౌఖికంగా చెప్పినటువంటి దాన్ని ఎక్కడ ఆధారాలు ఉండవు. రాతపూర్వకమైనటువంటి ఆదేశాలు గాని అటువంటివి ఏమీ ఉండవు. రేపు ఈ స్టేట్మెంట్ ఇచ్చినటువంటి వాళ్ళ ఆధారంగా దాన్నే గనక కోర్టులో ప్రవేశపెట్టేట్లయితే దానికి ఆధారం ఏమిటని కోర్టు ప్రశ్నిస్తుంది. అటువంటి ఆధారాలు ఏమీ లేవు, ఇది కట్టు కథ అని చెప్పేసి దాన్ని తోసేసేటువంటి అవకాశం ఉంది. ఎందుకంటే పక్కనే ఉన్నటువంటి తెలంగాణలో ఫోన్ ట్యాపింగ్ కేసు గురించి కూడా మనం చూస్తున్నాం. యెస్. పలానా అధికారులు మమ్మల్ని ఆదేశించిన కారణంగానే మేము టేప్ చేశామని చెప్పేసి చెప్తున్నారు. మరి ఆ అధికారులు ఎక్కడైనా రాతపూర్వకంగా ఇచ్చారా అంటే లేదు, మౌఖికంగా చెప్పారంటున్నారు. ఈ మౌఖికంగా చెప్పినటువంటివి కోర్టులో నిలుస్తాయా కేసులు అనేది ప్రశ్న. జత్వానీ కేసులో కూడా ఆ ఇబ్రహీంపట్నం ఆ సర్కిల్ కానివ్వండి, లేదా పోలీసులు కానీ ఇటువంటి మాటలే చెప్తున్నట్టుగా వార్తలు వచ్చాయి. ఇవి కోర్టులో ఏ మేరకు నిలబడతాయి? ఇది సమస్య. థాంక్ యూ సార్. థ్యాంక్ యూ.